ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమైన కార్యకలాపాలన్నీ వదులుకొని రాష్ట్ర ప్రజల విపత్తుల్లో ఉంటే చూద్దామని కాదు వచ్చింది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వరద నీటికి విలువెల్లాడుతూ ఉంటే పరామర్శించేందుకు కేవలం 20 నిమిషాల టైం మాత్రమే ఉంది అతనికి. అదేవిధంగా ఉత్తరాంధ్ర అంతా కూడా వణికిపోతూ ఉంటే ఏలేరు కాలువ ద్వారా జరిగిన నష్టం గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ ఆలోచిస్తుంటే ఆయన వచ్చిన ముఖ్యమైన పర్పస్ ఏంటంటే ఆయన అక్రమాల్లో భాగస్వామి అయిన నందిగం సురేష్ను పరామర్శించడం. ములాఖాత్ పేరుతో గుంటూరు వచ్చి నందిగం సురేష్ మాజీ ఎంపీ గారు బాపట్ల వారిని పరామర్శించడమే చాలా ముఖ్యమైన ఎజెండాగా ఈ రాష్ట్రానికి బెంగళూరు నుంచి పనిగట్టుకొని వచ్చారు. ఒక పక్క ముఖ్యమంత్రి గారు 10 రోజులుగా అవిశ్రాంతంగా వరద ప్రాంతాలన్నీ కూడా సందర్శించి ప్రజలను ఆదుకొని ధైర్యాన్ని కల్పించి సహాయం చేస్తూ ఉంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి, కానీ ప్రతిపక్ష నాయకుడు నిర్వహించాల్సిన పాత్రల గురించి కూడా ఏమాత్రం ఇది లేదు. ఇవన్నీ పరిశీలిస్తే ఇప్పుడు ఇటీవల వచ్చిన అంశాలకు ఒకసారి చూద్దాం. ఒక 3 బోట్లు 67, 68, 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లని దెబ్బతీయటం జరిగింది, ఢీ కొట్టడం జరిగింది. ఈ 3 బోట్లు ఎవరివి అనేది పెద్ద చర్చ. దాని మీద తెలుగుదేశం మీదకే ఆపాదించడం అనేది ఆలోచన చేయటం అనేది ఒక దుర్మార్గం. ఈ బోట్లు యజమానులు ఎవరు? ఈ బోట్లకున్న రంగు ఏమిటి? ఈ బోట్లు యొక్క ఖరీదు 1.5 కోటి దాకా ఉంటుంది. అది ఏమైంది? ఎవరు పెట్టగలిగే స్తోమత కలిగిన వాళ్ళు? అంతేకాకుండా బోటు పోయినప్పుడు మా బోటు నీటిలో మునిగిపోయిందని 50 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఒక్కొక్క బోటు గురించి ఏమాత్రం అన్నా శ్రద్ధగా పోలీస్ కంప్లైంట్ కానీ ఏమైనా ఇచ్చారా? గతంలో ఏ ప్రభుత్వం అధికారం ఉంది? ఎవరు దీనికి పర్మిషన్లు ఇచ్చారు? ఈ బోట్లను అడ్డం పెట్టుకొని నందిగం సురేష్ అనుచరుల వర్గంగా చేరి కృష్ణానదిని కొల్లగొట్టిన మాట వాస్తవమా కాదా? కరెక్టా కాదా? ఈ బోటు యజమానులు 3 బోట్లు ఒకరే యజమానులుగా ఉన్నారు. ఇద్దరు పేర్లు బయటకు వచ్చినాయి ఎంక్వైరీలో. ఒకళ్ళు రామ్మోహన్, కోమటి రామ్మోహన్. ఎవరు ఈ రామ్మోహన్? తలసిల రఘురాం మేనల్లుడు అవునా కాదా? కుషాద్రి ఎవరు? వీళ్ళందరూ కూడా నందిగం సురేష్ అనుచరులుగా, వైసీపీ పార్టీ నాయకులుగా కృష్ణానదిలో అక్రమంగా ఇసుక తోడేసిన ఆ బోట్లు పెట్టుకొని తోడేసిన మాట వాస్తవమా కాదా? తెలుగుదేశం మీద మీరు ఆపాదించే ముందు ఆ బోట్లకి వైసీపీ రంగు ఎందుకుంది? బోట్లు గతంలో వరదకి జస్ట్ వచ్చే ముందు వరకు కూడా గుంటూరు జిల్లా వైపు ఉన్నవి ఎన్టీఆర్ జిల్లా వైపుకి ఎందుకు వెళ్ళినాయి? ఎలా వెళ్ళినాయి? ఎవరు తీసుకెళ్ళారు? సరే, వరద వస్తుందని సామాన్యులకు తెలుసు, ప్రజలందరూ కూడా అర్థమైంది. అన్ని బోట్లు ఎక్కడ కూడా నష్టం జరగలేదు. బోట్లన్నీ తేలుతూ ఉంటే మీ బోట్లు మాత్రమే ఎందుకు కొట్టుకెళ్ళినాయి? బోట్లు లంగరేసి జాగ్రత్త చేసుకుంటారు కదా ఎవరైనా సరే. ఆ లంగరేసుకోకుండా 3 బోట్లను కలిపి నైలాన్ తాడుతో కట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఇవన్నీ ప్రశ్నలే. ఎందుకు అటువంటి కార్యక్రమం చేయాల్సి వచ్చింది అంటే ఒక కుట్రపూరితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరతపరచాలనే ఉద్దేశంతో, ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున నెపం రావాలనే ఉద్దేశంతో, ఈ ప్రాంతం మీద ప్రత్యేకంగా ఉన్న ద్వేషాన్ని ఇంకా చల్లార్చుకొని జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగమే ఈ బోట్లు వెళ్ళి ప్రకాశం బ్యారేజీని కొట్టడం అని నేను ప్రత్యేకంగా భావిస్తున్నాను. గతంలో కూడా అంతే. ఈ రాజధాని ప్రాంతం ఇక్కడ కాదనే ఉద్దేశంతో పోటీ ఉద్యమం నడిపించిన నందిగం సురేష్, అక్రమ ఇసుక వ్యాపారం, కృష్ణానదిని కొల్లగొట్టిన ఈ బోట్లు మరియు నందిగం సురేష్ యొక్క అనుచరగణం, మట్టి, ఇసుక, కంకర, ఇనుము మొదలైన సామాన్లు ఏవైతే రాజధాని ప్రాంతంలో ఆనాడున్న ప్రభుత్వం పిలిచిన మేరకు టెండర్లు పెట్టుకొని వర్కులు చేస్తున్నారు. వర్క్ చేసిన ప్రతి చోట దొంగతనాలు చేయించి రోడ్లు దోచివేసి రోడ్లు తవ్వేసిన నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సపోర్టుగా నువ్వు రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు రాజధాని పర్యటన సందర్భంగా ఆయన బస్సు మీద రాళ్ళు చెప్పులు వేసిన
కుట్రలో నువ్వు కూడా భాగస్వామి అని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కానీ, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి విషయంలో కానీ, ఇవన్నిట్లో చూస్తుంటే అరాచకం, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యం, దుర్మార్గాలుకి అనుచరగుణమైన నాకు ఒక అనుమానం కూడా వస్తుంది. ఈ నందిగం సురేష్ అనే అతను జగన్మోహన్ రెడ్డి గారికి బినామీయా, లేకపోతే అంతకు పని కట్టుకొని ఒక పనికిమాలిన వ్యక్తిని పరామర్శించడానికి లేదా జైల్లో ఉన్న వ్యక్తిని ములాఖత్తు తీసుకొని రావాల్సిన అవసరం ఏంటి? లక్షలాది మంది ప్రజలు ఆపదలో హలో లక్షణాన్ని విలపిస్తూ ఉంటే రాని మనసు, నీ సహకుట్రదారుడు నందిగం సురేష్ను పరామర్శించాల్సిన అవసరమే వచ్చింది. ఈ కుట్ర ఎంత పెద్దదంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలనే ఒక డిమాండ్ కోసం ఈ ప్రాంతం 1957లో కట్టిన కృష్ణా బ్యారేజీని పడగొట్టాలనే దుర్బుద్ధితో ఇటువంటి ఆలోచన చేయటం జరిగిందని నేను ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే 57లో కట్టిన బ్యారేజీ కొన్ని లక్షల ఎకరాలకి కృష్ణా గుంటూరు జిల్లాల్లో నీరు అందిస్తుంది, పంటకి పండవటానికి. సాగునీరు, తాగునీరు ఇచ్చే కృష్ణా బ్యారేజీ నాశనం చేయడం ద్వారా ఎవరికి లబ్ధి దొరుకుతుంది? అది నిజంగా బోట్లు తెలుగుదేశం వాళ్ళు అయితే మరి తెలుగుదేశం వాళ్ళు పసుపు వైసీపీ జెండా రంగు ఎందుకు వేసుకుంటారు బోట్లకి? ఏదో మెషతో ప్రజా దర్బార్లో ఇసుకకు సంబంధించిన అక్రమ సంపాదనని అలవాటు పడిన మీరు ప్రజా దర్బార్లో లోకేష్ గారికి వినతి పత్రానికి ఇవ్వడానికి వస్తే లోకేష్తో ఉన్న ఫోటోలను చూపించి నీ పత్రికలో ఫోటోలు వేసుకొని నీ సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ని పెట్టి ప్రేరేపించి ఇది తెలుగుదేశం వాళ్ళు అని చెప్తుంటే నేను అడుగుతున్నాను డైరెక్ట్గా, నందిగం సురేష్తో కలిసి ఇసుక వ్యాపారం చేసిన మాట వాస్తవం కాదా? ఈ బోట్లతో తలసిల రఘురాం మేనల్లుడా కాదా? సమాధానం చెప్పాలి. ఇటువంటి కుట్రలో భాగంలో ఉన్న వ్యక్తుల్ని నువ్వు పరామర్శించడానికి ఆయన ఏదో ఘనకార్యం చేసి జైలుకి వెళ్ళినట్టుగా మీరు భావించడం ఏంటనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, నేరం చేయటం, నేరానికి కుట్రదారులుగా ఉండటం, కుట్ర చేసి నేరం అయిన తర్వాత ఆ నేరాన్ని వేరొకరి మీద ఆపాదించటం జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి అలవాటే. పరిటాల రవీంద్ర హత్యకు జరిగిన నేర మొద్దుసీను ఏమైపోయాడు? ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి కోసం చంపానని చెప్పాడు. ఇవన్నీ వరుసనే ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే బాబాయి హత్య. దానికంటే ముందు కోడికత్తి డ్రామా. కోడికత్తి డ్రామాలో ఉన్న సీనుకి బెయిల్ ఇవ్వటానికి అనేకసార్లు దరఖాస్తు తిరస్కరించింది కోర్టు, ఓకే. కానీ ఇతనే నన్ను పొడిచాడు అని నువ్వు వెళ్ళి ఎందుకు వాంగ్మూలం ఇవ్వలేకపోయావు కోర్టులో? ఎందుకంటే వెంటనే బెయిల్ వస్తుంది వాంగ్మూలం ఇస్తే. అప్పుడు కాదు తర్వాత ఏదో ఒక విషయం మీద వస్తుంది. కానీ కావాలని కుట్ర చేసి బెయిల్ రాకుండా 5 సంవత్సరాల పైగా ఒక అమాయకుడైన దళితుడిని నువ్వు జైల్లో పెట్టించడానికి కారణమైనావు. నీదే కుట్ర, అది ఇందులో భాగస్వామి. తర్వాత నేను ఇందాక చెప్పాను పరిటాల రవీంద్ర, తర్వాత గులకరాయి ఇన్సిడెంట్ వరకు కూడా తునిలో జరిగిన రైలు దహనం కేసులో నీ వైసీపీ అనుచరులు ఎంతమంది ఉన్నారు? అందుకే కదా నువ్వు కేసులన్నీ విత్డ్రా చేశావు. ఆ నేరం ఎవరి మీద నెట్టావు అనేది చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి మీద సొంత బాబాయ్ హత్యని నెట్టిన వైనం మీ అందరినీ అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. నారాసుర రక్త చరిత్ర అని మీ బాబాయిని చంపింది మీ వాళ్ళే, నీ సంబంధికులే, మీరే కుట్ర చేసి చంపారని సిబిఐ ఎంక్వైరీ కంప్లీట్ చేస్తూ ఉంటే వీళ్ళని నేరం ఎవరి వైపుకి చూపిస్తుందంటే మీ కుటుంబం వైపుకే చూపిస్తూ ఉంటే నువ్వు ఈ రోజుకు కూడా అది ఒక హత్య వేరే వాళ్ళు చేశారన్నట్టు మాట్లాడటాన్ని బట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది. కుట్రలు చేయటం వైసీపీకి అలవాటు, జగన్మోహన్ రెడ్డికి అలవాటు. ఆ కుట్రలను ఇతర పార్టీల మీద, ఇతర నాయకుల మీద, ప్రముఖుల మీద నెట్టివేసి మరీ ముఖ్యంగా తెలుగుదేశం మీద, తెలుగుదేశం పార్టీ మీద ఈ నేరం ఆరోపణ చేయటం, ఇందాక నేను చెప్పినట్టుగా లోకేష్ గారికి అనుచరుగణం అని చెప్పడం అనేది ప్రజా వేదిక దగ్గరకు వచ్చి ఇచ్చిన రిప్రజెంటేషన్ని తప్పుడు విధంగా ప్రజల ముందు పెట్టడం.
ఇటువంటి నేరాలు, ఘోరాలు, అక్రమ సంపాదన, అక్రమ కార్యక్రమాలు అన్నీ కూడా మీరు చేస్తూ తెలుగుదేశం వైపుకి, మరి ముఖ్యంగా 10 రోజుల పాటు వరద బాధితులను ఆదుకోవటానికి విజయవాడలోనే ఉండి అన్ని విషయాలు స్వయంగా సమీక్షించి ప్రజలను ఆదుకుని ధైర్యం కల్పించే ముఖ్యమంత్రి గారు ఎక్కడా? వరద బాధితులను పరామర్శ పేరు మీద 20 నిమిషాల కంటే ఎక్కువ గడపని నువ్వెక్కడ? నీ మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి. ఎవరో గొప్ప వ్యక్తులను పరామర్శించడం, జైలుకి వెళ్ళి ములాఖాతు తీసుకోవటం అని సాధారణమైన సాంప్రదాయం. కానీ నువ్వు నీ కుట్రల్లో భాగస్వామి, నీ అక్రమ సంపాదనలో భాగస్వామి, ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తులతో భాగస్వాములు అయిన వాళ్ళని పరామర్శిస్తున్నావంటే జగన్మోహన్ రెడ్డి గారు, నీకు ఇంకా ఈ ప్రాంతం మీద ద్వేషం పోలేదు. ప్రజలు అందుకే నిన్ను తిరస్కరించి 11 సీట్లకు పరిమితం చేశారనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇందాక ప్రెస్ మీట్లో చెప్తూ దేవుడు ఉన్నాడు చూసుకుంటాడన్నాడు. ప్రజలు మరి నీకు దేవుడు 11 సీట్లు ఇచ్చాడని నువ్వు ఒప్పుకుంటున్నావా? గ్యారంటీ కదా. నిన్ను దేవుడు ఆ రకంగా చూసుకున్నాడని నువ్వు ఎందుకు సమాధానపరచుకోలేకపోతున్నావు? నువ్వు ప్రజలు నీ కుట్రలు అర్థం చేసుకున్నారు, నీ దుర్మార్గాలను వ్యతిరేకించారు. సామాన్య ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పోవాలి, మేము స్వేచ్ఛా స్వాతంత్రాలతో బతకాలని ఆలోచన చేసి 164 సీట్లు ఇచ్చారు. దాన్ని జీర్ణించుకోలేని నీవు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఎంత దుర్మార్గమైన కుట్ర దారి తీసావంటే ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి నాశనం చేసి ఈ ప్రాంతం మొత్తాన్ని జలప్రలయం కింద సృష్టించి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలని, తద్వారా రాష్ట్రపతి పాలన డిమాండ్ చేయాలని, గతంలో మీ నాయకులు డిమాండ్ చేసినట్టుగా డిమాండ్ చేయాలని కుట్ర మామూలు కుట్ర కాదు, ప్రజలందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ, మరి నీ ఆటలు సాగవు. ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ ముందుండి ఆదుకుంటుంది ప్రజలందరినీ కూడా అని తెలియజేస్తా ఉన్నాను.